సో నేను 3 బైకులు జరిపినంతసేపు ఒక అన్న చూస్తూ ఉన్నాడు పక్కన. ఏంటి అన్న ఇలా చూస్తున్నాడు అనుకున్నా. ఆ తర్వాత నా బైక్ పెట్టగానే నా పక్క బైక్ అనమాట, ఆ అన్న పక్క బైక్ ఎక్కి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటో అసలు. హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. మన కాన్సెప్ట్ వచ్చేసి 365 డేస్ 365 బ్లాగ్స్, ట్రావెల్, ఫుడ్, లైఫ్ స్టైల్, ఇన్ఫర్మేషన్, ఏదో ఒక వీడియోతో ప్రతిరోజు వచ్చి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. చాలా రోజుల తర్వాత ఒక డైలీ బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. షాపింగ్ కి నేను, మా తమ్ముడు, మమ్మీ డాడీ కూడా వెళ్తున్నాం. మమ్మీ డాడీ కూడా మనీ కావాలి కదా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. సో ఛానల్లో చాలా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమల్ హాసన్. Meanwhile, తీసుకెళ్తున్నాను కదా, ఏది కొనను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. చెప్పాక నా మీద నాకు నమ్మకం ఉంది. కింద సెట్ మొత్తం రిజెక్టెడ్, ఇది సెకండ్ సెట్, ఇది రిజెక్టెడ్ మ్యాక్సిమం. కానీ ట్రైల్ చూద్దాం, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? ఫైనలీ 2 గంటలు షాపింగ్ చేస్తే 3 బట్టలు నచ్చాయి. అమ్మాయిలు కూడా ఇంత సెలెక్టివ్గా షాపింగ్ చేయాలనుకుంటా. అంటే ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా బట్టల షాప్కి వెళ్తే కరెక్ట్ ట్రయల్ రూమ్ బయట ఒక అన్న నుంచొని ఉంటాడు. బయటికి రాగానే బా సూపర్ హీరో ఇది అది అని. అప్పుడు లైక్ మనకు నచ్చకపోయినా తీసేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ అలా ఎవరు లేరు, అదే ప్రాబ్లం. ఓకే సెకండ్ అండి. సో మమ్మీ చెప్పారని ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేస్తాం. నాకు తెలుసు డిమార్ట్లో బట్టలు అంత బాగోవని, బట్ మమ్మీ చెప్పారు బాగున్నాయి అంటే వెళ్ళి చూసా. నచ్చాయి, ఓ 2 నచ్చాయి. లైక్ ఒక 20 ట్రై చేస్తా, 2 నచ్చాయి. తీసుకున్నా 2, కానీ నాకు 4-5 బట్టలు కావాలి. సో మ్యాక్స్కి వచ్చాం. మ్యాక్స్ ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మ్యాక్స్కి వచ్చాం. మ్యాక్స్. సో నాకు లైక్ ఇలాంటి కావాలి షర్ట్స్, కానీ ఇలాంటివి అంటే ఎగ్జాక్ట్లీ ఇలాంటివి కాదు, ఈ మోడల్వి కావాలి. ఎంత ఎతికినా నచ్చట్లే అసలు. ఏంటో ఇలా అయిపోయా. అసలు ఈ క్రేజీ ట్రిక్ చూడండి. బై 2 at 849 అని దూరం నుంచి చూసి వచ్చా. కింద ఇక్కడ చూస్తే ఈచ్ అని ఉంది, అది కూడా వేరే కలర్లో. అసలు కళ్ళు కూడా పడలేదు దాని మీద. చూడండి అక్కడ ఏముందో. అసలు ప్రతి ట్రయల్ రూమ్లో ఇలా పడితే ఎంత బాగుంటుంది. ఇక్కడ మన మై స్టఫ్ హ్యాంగ్ చేసుకోవాలి. ఇక్కడ డెఫినెట్లీ అంటే పక్కన వచ్చింది ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. మేబీ కొంచెం డౌట్ ఉన్నది ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వాలి, నో అని. బాగుండేది, సింపుల్ అయిపోయింది కొంచెం సెలెక్షన్. మ్యాక్స్లో గంట ట్రయల్స్ వేసి షాపింగ్ చేసి ఏది నచ్చట ఇప్పుడు ట్రెండ్స్కి వచ్చా. ట్రెండ్స్లో అసలు కలెక్షనే లేదు. మ్యాక్స్లో ఒక టీషర్ట్ నచ్చింది, సో మళ్ళీ మ్యాక్స్కి వెళ్తున్నా. అటు నుండి అటు. బేసిక్గా నా హైట్కి నా పర్సనాలిటీకి బట్టలే సెట్గా ఉంటే మరీ పొట్టిగా ఉంటాయి. చాలాసేపు ఎతుకుతా. ఏమైనా నచ్చి వెళ్ళి ట్రయల్ చేస్తే పొట్టిగా ఉంటుంది. 6 feet మనం, 6 feet కష్టాలు. అట్లుంటది మనతో. ఎల్లు తీసుకుంటే ఏమో నడుముకి పైకి ఉంది, ఎక్సెల్ తీసుకుంటే ఏమో బట్టల్లో మునిగిపోతున్నా. ఏంటో పరిస్థితి. ఎల్కి ఎక్సెల్కి మధ్యలో ఏదైనా సైజ్ వస్తే బాగుంటుంది నాలాంటి వాళ్ళ కోసం. 4 hours షాపింగ్ చేసాం. డిమార్ట్లో కొన్నా చూడండి ఆ 3 బట్టలు అంతే. మ్యాక్స్లో ఏం కొనలే, ట్రెండ్స్లో ఏం కొనలే. ఇక్కడే పిస్తా హౌస్ ఉంది పక్కన, ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. It's a chala clear sky. Sud is munding. It's too hot. Chavanta coating time. షవర్మా తీసుకున్నాం హాఫ్. నేను షాన్ గాడు. అబ్బా సూపర్. సో ఇక్కడ నిజాంపేట్ మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది మ్యాక్స్ ట్రెండ్స్. ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం. 3 బైకులు ఉన్నాయి లైన్గా, ఇంకో బైక్ పెట్టే గ్యాప్ ఉంది. సో నేను దిగి ఆ 3 బైకుల్ని చాలా కష్టపడి జరిపా, ఎత్తి జరిపా 3 బైకుల్ని. నా బైక్ కోసం ప్లేస్ వచ్చింది, ఇంకా బైక్ పెట్టుకున్నా, చూపిస్తా మీకు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్న బైక్, ఇక్కడ గ్యాపే లేదు, అన్ని జరిపి పక్కకి నా బైక్ ఇక్కడ పెట్టుకున్నా. సో నేను 3 బైకులు జరిపినంతసేపు ఒక అన్న చూస్తూ ఉన్నాడు పక్కన. ఏంటి అన్న ఇలా చూస్తున్నాడు అనుకున్నా. ఆ తర్వాత నా బైక్ పెట్టగానే నా పక్క బైక్ అనమాట, ఆ అన్న పక్క బైక్ ఎక్కి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటో అసలు. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయ్యి బాబోయ్ ఆకలేసేస్తుంది. మా మమ్మీ ఇంట్లో స్పైసీ చికెన్ ఫ్రై చేశారు. దాంతో బగారా అన్నం కాంబినేషన్ క్రేజీ ఉంటుంది. అందుకే బగారా రైస్ తీసుకున్నాం. దొరబాబు బిర్యానీలో పార్సల్ తీసుకున్నాం, బాగుంటుంది ఇక్కడ. ఏం బాబులు అందరూ తిన్నారా?
యా సో డిన్నర్ తినేసాం. నా ప్లాన్ ఏంటంటే ఈ వ్లాగ్ని కొన్ని మీమ్ ఎలిమెంట్స్ అన్ని పెట్టి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఈ పాయింట్ ఆఫ్ వ్లాగ్ మీరు చూస్తున్నారంటే ఆ మీమ్ ఎలిమెంట్స్ అన్ని చూసుకుంటూనే వచ్చి ఉంటారు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాగుందనా? నిజం బాగుంది. ప్లస్ వీఆర్ వెరీ క్లోజ్ టు 1K సబ్స్క్రైబర్స్. ఇంకో 150 సబ్స్క్రైబర్స్ తో 1K అయిపోయింది మంది. పార్టీ లేదా పుష్ప? సో ఇదే పేస్ లో పుష్ చేసుకుంటూ వెళ్తే డే 30 కల్లా 1K హిట్ చేస్తామన్న నమ్మకం నాకుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ జాయిన్ దిస్ జర్నీ. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీకు వ్లాగ్స్ నచ్చుతుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోతో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. సో ఛానల్లో చాలా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.